నువ్వెందుకు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? తను పారిపోతుందేమో అని. తను ఎందుకు పారిపోతుంది? అరే తను నీకు సరళాంటి గురించి చెప్తానంది కదా. కానీ తను నన్ను ఇక్కడికి ఒంటరిగా రమ్మని చెప్పింది, మీతో కలిసి రమ్మనలేదు. మిమ్మల్ని చూస్తే తను పారిపోతుంది. అలాగా, అదా సంగతి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఉన్నట్టుండి బ్రేక్ వేసావంటే ఇలాగే జరుగుతుంది కదా. ప్రవీణ్ తనకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో వదిన, మీరు ఎక్కడున్నారు? ఇంకా ఏమీ తెలియలేదు, కానీ తను ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది. నాకు ఒకసారి కనిపించాలంతే. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ముందు నాకు చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్నారా? లేదు, అది అరే మీరేం చేస్తున్నారు? ఈ ప్రవీణ్ అసలు నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? అది ప్రవీణ్, నువ్వు లేడీ ముగింపుకి ఎందుకు ఫోన్ చేశావు? ఇప్పుడు చేస్తే ఏమైంది? తను కూడా మనలాగా సరళాంటిని వెతకడానికే కదా వెళ్ళింది. అయినా ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే, నేను తను అడగాలనుకుంటున్నాను, ఆంటీ గురించి ఏమైనా క్లూ దొరికిందా లేదా అని. అరే నువ్వు ఇక్కడ క్లూ గురించి వదిలేసి ముందు అక్కడ సంగతి ఏముందో చెప్పు. నేను కమిషనర్ గారి ఆఫీస్ పంపించాను కదా, నేను అక్కడ సంగతి చూసుకొని చెప్తే నువ్వు ఇక్కడ సంగతి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ముందు నేను చెప్పేది వినోబి. నేను ఇక్కడ కమిషనర్ గారి పక్కనే ఉన్నాను. నువ్వు ఒక పంచే, ఇదిగో నువ్వే స్వయంగా ఆయనతో మాట్లాడు. కమిషనర్ గారు, ఇదిగోండి అభితో మాట్లాడండి. హలో అభి. ఆ కమిషనర్ గారు, మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సరళ ఆంటీ గురించి? మా పోలీసులు అదే పని మీద ఉన్నారు. డోంట్ వర్రీ, సరళ గారి గురించి మేము త్వరలోనే తెలుసుకుంటాం. కమిషనర్ గారు, మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మీరు అందరికంటే ముందు నాకే చెప్పండి, సరేనా? అలాగే మిమ్మల్ని ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టీం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి నా ఫ్రెండ్ ప్రవీణ్ కూడా వాళ్ళతో పాటు పంపించండి సార్, ప్లీజ్. యా షూర్. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారు, అభి ఏం చెప్పాడు మీకు? అదే ఇప్పుడు నువ్వు చెప్పిందే. మా టీం ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడికి నిన్ను కూడా అభి తీసుకెళ్ళమన్నాడు. ఏ నిఖిల్, సరళ ఆంటీని త్వరగా అంతం చేసేస్తే నా సమస్య కూడా అంతమైపోతుంది. అటువైపు ఇక్కడ నుండి నేను వెంటనే బయలుదేరడం మంచిది. ఎవరైనా చూసారంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అభి ప్రజ్ఞకి కొంచెం కూడా అనుమానం రావడానికి వీల్లేదు. సరళ అంటే కిడ్నాపింగ్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నానని. ఏం చేస్తున్నావు? అయినా అసలు ఇక్కడ ఏ అమ్మాయి ఉన్నట్టు అనిపించట్లేదు. నువ్వు నా నుంచి తప్పించుకోవడానికి నన్ను ఫోన్లు చేయాలని చూస్తున్నావా? అరే ఒకసారి నీ చుట్టుపక్కల చూడు, ఇది మనుషులుండే చోట్ల లేదు, భూతాలుండే చోట్ల ఉంది. నేను కలవడానికి ఎవరైనా ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్తారు చెప్పు నాకు. ఒకవేళ ఎవరైనా నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటే అప్పుడు ఫోన్లోనే చెప్పేసేవాళ్ళు కదా. తను వచ్చిన తర్వాత మీరే స్వయంగా తను అడిగి తెలుసుకోండి. ఎవరికి తెలుసు దేని గురించి అయినా తను భయపడుతుందేమో.